కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బీసీలకు జనాభా దామస్ ప్రకారంగా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఇచ్చే దిశగా ముందుకు సాగుతామని అందుకు అనుగుణంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా కులగణన వెంటనే చేపడతామని 6 నెలల లోపు కులగణన పూర్తి చేసి ఆ నివేదిక ప్రకారంగా ముందుకు సాగుతామని, ఈలోపు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సోదరులు ఇవాళ సిద్ధేశ్వర్ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమంతో 2.5 దశాబ్దాల ముందు నుంచే అనుబంధం ఉన్న వ్యక్తి అతను. బీసీ సమాజానికే కాదు, మొత్తం అణగారిన వర్గాల సమాజానికి సామాజిక న్యాయం దక్కాలని చెప్పి మాట్లాడే ప్రముఖుల్లో సిద్ధేశ్వర్ ఒకరు. వాళ్ళ తను కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పే కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి ఉండి వెంటనే అమలు చేయమని చెప్పే 12 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షకు సంపూర్ణంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ మద్దతు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం పాలకులు కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలు చేసే దిశగా ముందుకు సాగకపోవడం చాలా నిర్లక్ష్యం, బాధాకరం. వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరడం కోసం, గుర్తు చేయడం కోసమే ఈ దీక్ష చేయాల్సి అవుతుంది. పాలకపక్షం నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాని మీద ఇంతవరకు ఒక సానుకూలమైన స్పందన వచ్చినట్టుగా కనిపించట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు, గుర్తు చేస్తున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడంలో, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీసీ సమాజానికి సంబంధించిన ప్రజల ఓట్లు ఉన్నాయి. దాదాపు 50% పైగా ఉండబడే బీసీ ప్రజల సహకారంతో, మద్దతుతోటే మీరు ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు, ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పుడు నా బీసీ ప్రజలు ఏమి మా ఓట్ల మీద ఆధారపడి గెలిచిన ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ఆ ముఖ్యమంత్రి 10 మాకు ఏమని చెప్పి అడగట్లా, మీరు ఇచ్చిన హామీని మాత్రమే అమలు చేయమని వాళ్ళు అడుగుతున్నారు. ఈ విషయంలో తక్షణం రేవంత్ రెడ్డి గారి సర్కార్ దీన్ని దృష్టి పెట్టాలి. కులగణన నిర్వహించడానికి నెలల తరబడి టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. గత సర్కార్ సమగ్ర సర్వే నిర్వహించడానికి 24 గంటలు టైం తీసుకునేది. సమగ్ర సర్వేలో ఉండబడే నివేదిక ప్రకారం కూడా మీకు కొంత అంచనా ఉన్నది, ఎవరి జనాభా ఎంత అంచనా ఉన్నది. దాన్ని ఆమోదించండి, లేకపోతే ఆ మోడల్ కన్నా మీరు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగండి. ఇంత సమయం లేట్ చేసి ఈలోపు 42% రిజర్వేషన్లు కూడా అమలు చేయకుండా నువ్వు స్థానిక సంస్థలకి ఎన్నికలు పోతే అది బీసీ ప్రజల్ని, 50% పైగా ఉండబడే బీసీ ప్రజల్ని మీరు విస్మరించినట్టు అవుతుంది. విస్మరణ గురైన వర్గాలు ఎప్పుడు కూడా చైతన్యవంతం అవుతే ఖచ్చితంగా అది మీకే నష్టానికి దారితీస్తుంది అనే విషయాన్ని మర్చిపోదని కూడా గుర్తు చేస్తూ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నా బలహీన వర్గాల పక్షాన ఉంటుందని నేను గుర్తు చేస్తున్నా. పాలకులకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆ నిర్లక్ష్యాన్ని ఎండగాడుతూ ఇవాళ సిద్ధేశ్వర్ ఆయన నాయకత్వంలో మళ్ళీ బలహీన వర్గాల సంఘాలు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తే ఆ ఉధృతమే పోరాటానికి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తమ
వంతు పాత్రగా బాధ్యతగా నా బలహీన వర్గాల సోదరి సోదరులకు అండగా నిలబడుతుందని, ఏదేమైనా కులగణన నిర్వహించడం అనేది ఇది డిమాండ్గానే కాదు, వాళ్ళు ఇచ్చిన హామీ. 42% రిజర్వేషన్ అమలు చేస్తాం అనేది ఇది డిమాండ్ కాదు, వాళ్ళు ఇచ్చిన హామీ. గొంతమ కోరికలు కాదు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమనే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సింది కూడా మీరే అవుతారని. కానీ నా బలహీన వర్గాల సోదరులకు, నా బలహీన వర్గాల సంఘాలకు ఎంఆర్పిఎస్ ఖచ్చితంగా అండగా నిలబడుతుంది. విజయం సాధించేంత వరకు, కులగణన నిర్వహించేంత వరకు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేయించుకునేంత వరకు నా బలహీన వర్గాలు చేసే పోరాటంలో ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తమ వంతు బాధ్యత, పాత్ర నిజాయితీగా పోషిస్తుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ పోరాటం ఉధృతం కాకముందు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే అది మీకే గౌరవం, మీకే మంచిది. మీరు నిలబెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఆవేదన ఆగ్రహం రూపం దాల్స్తే, ఇది భవిష్యత్తులో తిరుగుబాటు రూపంగా మారిస్తే నష్టపోయేది కాంగ్రెస్, నష్టపోయేది పాలకులు అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను.